హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నామండి. సో ఎందుకోసం అంటే ఫెస్టివల్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము. సో ఈసారి వెళ్ళాలని లేకున్నా కానీ వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా ఏంటి అంటే ఒక మంత్లీ బకెట్ లిస్ట్ ఉంటుంది కదా, మంత్లీ బకెట్ లిస్ట్ 2 మంత్ బకెట్ లిస్ట్లో ఉంటుంది కదా. సో ఇవి చేసుకోవాలి, ఈ 2 మంత్స్లో ఇలా చేసుకోవాలి అనే ప్లాన్ ఉంటుంది కదా. సో అలా మా బకెట్ లిస్ట్లో ఇంటికి వెళ్ళేది లేదనమాట, ఊరికెళ్ళేది. సో రాను అని చెప్తూనే ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందుకోసం చెప్తూ ఉన్నాను, వెళ్ళాలని లేకుండా వెళ్తూ ఉన్నాను అని చెప్పి. సో ఫైనల్గా ఇంకా మార్నింగ్ లేచాను అనమాట ఇవాళ. సో 3 o'clock లేచాను. సో 3 o'clock లేచినా కానీ మేము ఇంటి నుంచి బయలుదేరే టైంకి 6 అయింది. సో మార్నింగ్ 5కి బయలుదేరాలనుకున్నాం కానీ సో అలా టైం గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు అది ఎంత త్వరగా లేచినా సో అయ్యే టైంకే అవుతుంది అంటారు కదా. సో అలా అయిందనమాట. సో ఇంకా ఫైనల్గా ఊరికి బయలుదేరాము. ఇంకా వెళ్తూనే ఇంకా మేము యాక్చువల్గా డైలీ ఇంకా మార్నింగ్ వెళ్తాం కాబట్టి ఎప్పుడు వెళ్ళాలన్నా కానీ ఇంకా డెఫినెట్లీ ఒక హోటల్లో అయితే తింటూ ఉంటుంది, నందిని హోటల్. ఈసారి కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారంట. సో అది మా హస్బెండ్ చూశారు ఇంతకుముందు. సో అక్కడికి తీసుకొచ్చారనమాట. సో చూసారా, ఇదే అనమాట. సో టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆపారు. సో ఎందుకు ఆపారో అని కూడా మేము చూడలేదనమాట. ఎందుకు ఇక్కడ ఆపారు, ఎవరైనా వచ్చినారా మాట్లాడడానికి అన్నట్టు అనిపించింది. సో సడన్గా ఆపేళ్ళకే సో అక్కడ రెస్టారెంట్ ఉందనమాట. మార్నింగే లేచాం కదా, సో అలా నిద్ర పట్టేసింది. సో ఇంకా సడన్గా ఆపేళ్ళకి ఎందుకు ఇక్కడ ఆపారు అనుకొని చూశాను. ఇంకా ఇక్కడ రెస్టారెంట్ మంచిగా ఉందన్నమాట. సో చూసారు కదా, సో బయట ప్లేస్ ఉంది. సో లోపల సో చాలా బాగుంది, గ్రీనరీ కానీ సో టైం స్పెండ్ చేయడానికి చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ప్లేస్ అయితే. సో చాలా బాగా అనిపించింది రెస్టారెంట్లోకి వెళ్తూ ఉంటే. సో పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో అంత బాగుంది రెస్టారెంట్ అయితే. ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయాలి. సో అక్కడికి వెళ్ళాక ఇంకా నార్మల్గా నేను మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాను. సో మసాలా దోశ అయితే అస్సలు ఏం బాగోలేదు నిజంగా చెప్పాలంటే. రెస్టారెంట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, కానీ దోశ అయితే అస్సలు బాగాలేదు. కానీ పొంగల్, పూరి అవి బాగున్నాయి. సో ఇంకా అదే చెప్పాను అనమాట మా హస్బెండ్కి. సో నందిని హోటల్లో సో ఇది చాలా బాగుంటుంది దోశ, నాకు చాలా ఇష్టం అనమాట దోశ. సో ఇంకా ఆ రోజు ఇక్కడికి తీసుకురావాలని చెప్పి, అంటే నందిని హోటల్ దాటి వచ్చేసాం కాబట్టి 7:30కి ఇంకా ఆ టైంలో ఏం తింటామని చెప్పేసి వచ్చేసారనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా ఇక్కడ చూసారు కదా, అక్కడికి నిలిపి తినేసి మరి ఊరికైతే బయలుదేరాము. ఇక్కడ మా ఆర్వి వచ్చి పిగాబు ఆడుతుంది. సో అటు సైడు ఇటు సైడు సో చూసారా తన హ్యాపీనెస్ ఇంకా ఇది లేదనమాట. ఊరికి వెళ్తూ ఉన్నామని చెప్పి ఫుల్ హ్యాపీగా ఉంది. సో ఆడుకుంటూ ఉందనమాట నాతో. సో ఫ్రెండ్ ఉంటే బ్యాక్ వెళ్తానంటుంది, బ్యాక్ వస్తే ఫ్రెండ్ వస్తుంది అనమాట. సో ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా అదే పనే చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు అదే చేస్తుంది అనమాట. వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి, నా దగ్గరికి షిఫ్ట్ అవుతూనే ఉంది. కొద్దిసేపు కాబు ఆడింది. ఇంకా తర్వాత మేము ఇంకా డైరెక్ట్ ఇంకా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాం అనమాట. అక్కడి నుంచి మీరు ఇలా బకెట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారా? సో ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ వీకెండ్ ఇలా చేయాలి, ఆ వీకెండ్ ఇలా చేయాలి అని చెప్పి సో కొన్ని ప్లాన్స్ అయితే మేము చేసుకుంటాం అనమాట. సో ఈ వీకెండ్ ఇలా చేసుకోవాలి, లేదంటే ఈ వీకెండ్ ఖాళీగా ఉండాలి, సో ఈ వీకెండ్ ఇక్కడికి వెళ్ళాలి అని డెఫినెట్లీ ప్లాన్ చేసుకుంటాము నేను మా హస్బెండ్ అయితే. సో నా ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కసారి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు సో ఇద్దరు కామ్ అయిపోతాం అనమాట. సో ఆ రోజు రెస్ట్ ఇచ్చేస్తాను మా హస్బెండ్కి. లేదు అంటే ఇంకా నేను అనుకున్నవి తిరుగుతూ ఉంటాము అలా అనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా ఈసారి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఊరికి. ఫెస్టివల్ కదా, సో పీర్ల పండగ మా ఊర్లో బాగా చేస్తారండి. పీర్ల పండగ అంటే మొహరం. సో అది 3 years once చేస్తారనమాట మా ఊర్లో. అందుకోసం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. అంటే ఇయర్లీ ఉండింటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు కదా. సో 3 years once చేస్తారు. అందుకోసమే ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటే ఇంకా ఫైనల్గా వెళ్తూ ఉన్నా అనమాట. సో ఊరికైతే రీచ్ అయిపోయాము. ఇంకా మా నాన్న ఇంకా సరుకులు అందిస్తూ ఉన్నారు తీసుకున్నవి. సో కొన్ని పెట్టేటి ఉంటే ఇంకా అవి పెడుతూ ఉన్నారు. ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఊరికైతే వెళ్తూ ఉన్నామండి. సో చూసారా, ఇదే పనే ఆట ఆడుతూనే ఉంది ఆ రోజు. బాగా హ్యాపీగా ఖుషిగా ఉందన్నమాట. ఈ బ్లాగ్ ఎక్కువ నేను షూట్ చేయలేదండి. సో ఊరికి వెళ్ళాక కూడా షూట్ చేద్దాము, కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మార్నింగ్ 3 o'clock లేచాను కదా, ఫుల్ టైర్డ్గా అనిపించింది. చూసారా, ఫుల్ ఆలింపులు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ కాలేజ్లో కూర్చుంటే ఎప్పుడు వెళ్ళి పడుకుందామా అనేటట్టు ఉందన్నమాట. ఆ టిఫిన్ సరిగ్గా తినట్టే లేదనమాట. ఇంకా ఇక్కడ ఆర్వి అయితే ఆడుకుంటూ ఉంది.
అక్క వాళ్ళు కూడా ఇంకా వచ్చేసారు పల్లెకి. ఇంకా సో నెక్స్ట్ డే ఏం జరిగింది ఏంటి, ఈవినింగ్ నుంచి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. సో మేము వెళ్ళింది కూడా ఎందుకంటే వెళ్ళాలని లేదు అని, ఎందుకంటే సో ఇవాళ వెళ్ళాలి, రేపు మళ్ళీ రిటర్న్ రావాలి, అందుకోసం ఏం వెళ్దాము అనిపించింది. సో కానీ తప్పలేదు, సో వెళ్ళాల్సిందే అన్నట్టు వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ అక్క ఖర్జూరం ఇస్తూ ఉంటే తీసుకుంటూ ఉందన్నమాట ఆర్వి. సో ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు, ఇంకా అవి తినేసి ఇంకా మేము ఇక్కడ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం అనమాట, మా అత్త వాళ్ళ ఇంటికి. ఇదే ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో షేర్ చేశాను కదా అక్క వాళ్ళ ఊరిలోవి. సో గృహప్రవేశంవి అవి. సో ఇంకా అక్కడికి అత్తని పలకరించేద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ అత్త సో సైలెంట్గా ఉంది, ఉన్నారా లేదా అని అయితే వెళ్తూ ఉన్నాం. కానీ గడి అయితే వేయలేదు, సో లాక్ చేయలేదని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసి చూశాను. ఇంకా అత్త పడుకుంది. సో ఫుల్ డీప్ స్లీప్లో ఉంది, పిలిచినా కానీ పలకట్లేదు అనమాట. సో ఎవరు అన్నట్టు ఉంది. సో సుస్థిగా ఉంది అని చెప్పేసి పడుకుందంట. ఇంకా వెళ్ళాక వచ్చారా అని చెప్పేసి పలకరిస్తుంది. మా అత్తకు కూడా తెలియదు మేము వస్తూ ఉన్నట్టు. ఇంకా సో ఆర్వి మా అత్త సో చూసారా, మా అత్తని చూసాక ఫుల్ ఏడ్చేసింది, అస్సలు ఉండలేదు. ఎందుకో అది భయపడిందో లేదో, సో చాలా ఏడ్చింది. చూస్తూ ఉంటే ఏడుస్తుంది అనమాట. రోజంతా మా అత్త ఊరికి వచ్చినా కానీ ఫుల్ ఏడుస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకొక నిమిషం కూడా ఉండలేదు, కూర్చొని కూడా కూర్చోలేదు. ఇంకా వచ్చేస్తుంటే మా అత్త నేను వస్తాను పదా అక్కడికి అని చెప్పేసి వచ్చింది. ఇంకా ఫుల్గా ఏడుస్తుంది. ఏం అర్థమైందో అసలుకి, ఎందుకో అర్థమే కాలేదు. నెక్స్ట్ వ్లాగ్లో ఫెస్టివల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో చూడండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అనమాట. యూస్ఫుల్ వీడియోస్, డే టు డే ఎలా జరిగింది, ఏం చేస్తున్నాను అనేటివన్నీ షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.